మహాలక్ష్మి పథకం ప్రభుత్వం తీసుకురావడంతో ఈరోజు వరకు నెల రోజులు అవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏదైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణానికి చేరుకోవడం జరిగింది. అందులో హైదరాబాద్ కుసుమాజ్గూడకు చెందిన సతీష్ గౌడ్ బిఎస్ మక్తా వాసి ఆటో నడవక, ఇంటి ఖర్చులు వెళ్ళక, పిల్లల ఫీజులు కట్టక అతను ఇంటి పోషణ చేయలేని పరిస్థితి అయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరియు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక ఆటో డ్రైవర్కి అదే పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం నెల రోజులైనా ఇప్పటి వరకు నిమ్మకు నేరెత్తనట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు జరగడం చూస్తుంది. ఇప్పుడు లక్షల మంది ఆటో కార్మికులు రోడ్లపై వస్తుర్రు. ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ పరిస్థితి దారుణంగా జరుగుతుంది. కనుక దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలి. ఆటో డ్రైవర్లకు ఏదైతే రోజు వారి 1000 రూపాయల జీవన వృత్తిని కల్పించాలి. మరియు దాంతోపాటు వారికి దానికి ఆటోకు సంబంధించిన ట్యాక్సులన్నీ కూడా రద్దు చేయాలి. మరియు ఏదైతే పాసింగ్ను కూడా కంప్లీట్ ఎత్తివేయాలి. దాంతోపాటు ఏదైతే పేద ప్రజలు రోజువారీ ఆటోలు నడుపుకొని కిరాయిలకు వస్తున్న ఆటోలు కిరాయిలకు తీసుకొని నడిపిస్తారు. ఆటో నడిపే వారికి ఆటో బంధు పరంగా రైతు బంధు మరియు దళిత బంధు, బీసీ బంధులాగా ఆటో బంధును కూడా ఆటో బంధు పేరు మీద కూడా పేద ఆటో డ్రైవర్లకు ఆటోలు ప్రభుత్వం ఇప్పించి వారికి సహకరించి, దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి జాగాలో కూడా ఆటోలను ఎంగేజ్గా పెట్టుకునేటట్టు తీసుకొని ఖర్చులు పోని రోజు 1000 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు నెల రోజులు అవుతుంది మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు పరంగా. దీన్ని వెంటనే పునరాలోచించాలి. ఇప్పటి వరకు ఇంకా సంక్రాంతి పండుగ వారం రోజుల తర్వాత కూడా ఏం నిర్ణయం తీసుకోకుంటే పెద్ద ఎత్తున భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.